అన్న చేతికి ఫోన్ అన్న ఫ్రేమ్ ఒకసారి అంతే పెట్టుకో. నాయుడు వద్దే లైవ్ నాయుడు వద్దురమ్మా ఇక్కడ ఉన్నాడు రాగి మీరుండే ఎన్ని ధైర్యంగా ఉండండి. విన్నమ్మా జాగ్రత్త. కొంచెం తీసుకోండి. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలని నా కుటుంబ సమేతంగా, నా భార్య బిడ్డల సమేతంగా నిండు మనసుతో పవిత్ర హృదయంతో అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో కనకదుర్గమ్మకి అమ్మవారిని వేడుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నకిలీ మద్యం కుంభకోణంలో మొట్టమొదటిగా బాహ్య ప్రపంచానికి, రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రుల సమక్షంలో నేను
ఆ రోజున ఏ విధంగా అయితే నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పినందుకు నా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం, నా మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరో తెలియని ఏదో తెలియని పాపాన్ని తీసుకొచ్చి బురదను తీసుకొచ్చి నా హృదయాన్ని గాయపరిచి నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా. నేను గత 10 రోజులుగా మిమ్మల్ని వేడుకున్నా, మిమ్మల్ని అభ్యర్థించా, చంద్రబాబు గారు, లోకేష్ తిరుమల రా, నేను నా కుటుంబ సమేతంగా వస్తా, నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా, మీరు కూడా రమ్మని అడిగారు. అక్కడికి రాలేకపోతే అమ్మ కనకదుర్గం దగ్గరికి రండి, ప్రమాణం చేద్దాం, నీ కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి అడిగా. రాలేదు. లేదు తిరుమల రాలేను, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేదు అంటే నేనే మీ ఇంటికి వస్తా, నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా. దాని మీద కూడా చల్లడం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా, ఎవరైనా తప్పుగా వస్తారా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేశా. అది కూడా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్లరామయ్య గారు తిరుమల కాదు, ఏడుకొండల వారి దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా అని అడిగాడు. నేను అమ్మ కనకదుర్గమ్మ సాక్ష్యం ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను.